భరద్వాజ గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ జోషిచ్చే న్యూస్. ఆయన బర్త్డేకి దాదాపు 2 సినిమాల నుంచి కూడా గ్లిమ్స్ రిలీజ్ అవుతున్నాయని ఒక సినిమాది ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు, ప్రశాంత్ నీళ్ళకి సంబంధించి గ్లిమ్స్ అని. గ్లిమ్స్ అలాగే అవుట్ వార్ 2కి సంబంధించి కూడా ఒక అంటే చాలా జనాలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక బిట్ ఉంది. అంటే ఇద్దరు కలిసి కనిపించేటువంటి ఒక డాన్సింగ్ బిట్ని వాళ్ళు రివీల్ చేసే అవకాశం ఉంది అనేది ప్రచారం జరుగుతోంది. ఓ అవునా, ఓకే. అది గనక బయటకు వస్తే దాన్ని చూడటానికి ప్రస్తుతం అందరూ ఎదురు చూపులు చూస్తున్నారు. ఇద్దరు మంచి డాన్సర్స్, ఇద్దరు అంటే పోటాపోటీగా ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు నాటు నాటు లాంటి పాట చూస్తున్నాం మనం ఆల్రెడీ. అవును, ఇప్పుడు దాన్ని మించిన స్థాయిలో అది ఉండబోతోంది అనేది తను మాట్లాడాడు. దానికి సంబంధించి హృతిక్ రోషన్ మాట్లాడాడు ఆల్రెడీ. నేను చాలా పోటీ ఇచ్చాను అన్నాడు తను. కాబట్టి ఆ పోటీ ఇవ్వటం అనే మాట వెనకాల ఉన్నటువంటి కష్టం ఏంటి చూడాలనుకుంటున్నారు అందరూ. ఆ క్యూరియాసిటీ అది అందులో నుంచి ఒక బిట్టుని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంశం. అంటే ఎన్టీఆర్ బర్త్డే కోసం ఇప్పుడు అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఒకటి దానికోసమే ప్రధానంగా. వార్ 2లో హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఏం జరగబోతుంది అనేది చూడాలనేది ఒకటి. రెండోదేమో ఇక్కడ లుక్ రివీల్ చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి. గ్లిమ్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లిమ్స్ అలాగే లుక్ రివీల్ చేస్తామంటున్నారు, ఆయన ఎలా ఉండబోతున్నాడు అనేది. అలాగే ఆ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. అంటే మాఫియా బ్యాక్డ్రాప్లో సినిమా అనేది అయితే అర్థమైంది. అయితే ఏరియా ఎక్కడ, అది కలకత్తాలో నడిచినటువంటి ఒక పాత కథను ఏదో చెప్పబోతున్నారు అనే చర్చ కూడా ఉంది. చూడాలి. అంటే సినిమా ఫస్ట్ లుక్ మీద క్యూరియాసిటీ ఉంది జనాలకి. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు కనిపిస్తున్న పద్ధతిలో ఈ సినిమాలో ఉండడు అనేది అయితే ఆయన చెప్పినటువంటి లైన్ బట్టి అర్థమవుతోంది. పైగా ఎన్టీఆర్ ఆ సినిమా కోసం చాలా స్లిమ్గా మారాడు. ఈ స్లిమ్ లుక్ అనేది జనాలు చూశారు. ఈ స్లిమ్ లుక్ మీద ఏ తరహా గెటప్లో కనిపించబోతున్నాడు అనేదే క్యూరియాసిటీ. అందుకని ప్రశాంత్ నీల్ గ్లిమ్స్ చాలా ఇంపార్టెంటే, అక్కడ హృతిక్ రోషన్తో ఫైటు ఇంపార్టెంటే. ఈ రెండు అదే రోజు రిలీజ్ అవుతున్నాయి అనేసరికి ఇప్పుడు వాళ్ళందరూ క్యూరియస్ అయిపోయారు. అభిమానులు మాత్రమే కాదు, సినిమా అభిమానులకు కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లే రెండూ కూడా. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు, ఇప్పటి వరకు తను చూపించినటువంటి హీరోయిజం ఒక పద్ధతిలో నడిచింది. అవును, ప్రభాస్లో కావచ్చు, యష్లో కావచ్చు, ఆయన చూసి ఆయన నిలబెట్టింది హీరోయిజం ఒక పద్ధతి. ఎన్టీఆర్తో ఎలా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు అందరికీ అంటే తన్ని తాను మార్చుకోవాలి, వేరే జానర్లోకి వెళ్ళాలి. అది ఈ సినిమాలో జరుగుతుందా లేదా అనేది జనాలకి ఒక క్యూరియాసిటీ. అందుకని ఆ లుక్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు అందరికీ. అందుకని అది చూడాలి. అలాగే అక్కడ హృతిక్ రోషన్తో గొడవ చూడాలి. అవును, అందుకని వెయిటింగ్ 20వ తారీఖు కోసం. అవును, మే 20 ఎన్టీఆర్ బర్త్డేకి ఈ రెండు హడావిడి. అలాగే ఇంకా ఏవైనా కొత్త ప్రకటనలు వస్తాయా అనేది జనరల్గా ఏ హీరో బర్త్డేకైనా ఒక కొత్త అనౌన్స్మెంట్ ఉంటుంది. అవును, క్రేజీ కాంబినేషన్ ఏదో అనౌన్స్ చేస్తారు. ఆ క్రేజీ కాంబినేషన్ ఏమిటి, ఏ ఏరియాలో ఉండబోతోంది అనేది ఒకటి. దేవరా పార్ట్ 2కి సంబంధించి ఏదైనా ఒక మాట వస్తుందా అనేది ఒక ఆశ. అవును, దేవరా పార్ట్ 2 ఒకటి, మరి నెల్సన్ ఏదో ఉన్నట్టుంది లైన్లో. అవును, ఓకే, నెల్సన్ ఉంది. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ చెప్తారా అనేది. అంటే ప్రధానంగా నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమిటి అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది. అవును, దాంతోపాటు ఈ రెండు కానుకలు ఉన్నాయి. ఈ రెండు కానుకలు అవన్నీ అంటే ఈ 20వ తారీఖు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తుంది అందరికీ, ఎన్టీఆర్ అభిమానులకి. అవును, చూడాలి ఆయన ఏమేం చెప్తారు కొత్త విషయాలు అనేది. అవును, అప్డేట్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారులేండి. అవును, ఫ్యాన్స్. ఎందుకంటే మనం RRR టైంలో టైం పోయింది. అవును, చాలా ఫీల్ అయ్యారు అభిమానులు కూడా, చాలా టైం తీసుకున్నారని చెప్పేసి. తర్వాత దేవరాకు కూడా కొంత టైం తీసుకున్నారు. అంటే నిజానికి ఆ సినిమా 1.5 ఇయర్లోనే కంప్లీట్ అయి ఉండాలి. కరోనా వలన డిలే అయింది అంతే. అందుకని ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఆయన పాన్ ఇండియా సినిమాలు అంటే ప్రధానంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కనీసం ఏడాదికి ఒక రిలీజ్ ఉండాలి. రిలీజుల విషయంలో జాప్యం వద్దు అనేది హీరోలు అందరూ అనుకుంటున్నారు, కానీ అది అమల్లోకి రావడం లేదు. ప్రభాస్ లాంటి వాడు 2 రిలీజులు పెడతానని చెప్పాడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వట్లా. ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నారు.
ప్రధానంగా సినిమాలన్నీ కూడా విఎఫ్ఎక్స్ దగ్గర స్ట్రక్ అవుతున్నాయి. అన్నీ పాన్ ఇండియా సినిమాలు. ఈ పాన్ ఇండియా సినిమాలకి కంప్యూటర్ ఎయిడెడ్ సర్వీసెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. దాంతో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ క్యూ కట్టి కూర్చుంటున్నారు. విశ్వంబర చూస్తున్నాం మనం ఆల్రెడీ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు. ఇది ప్రతి సినిమాకి ఉంది. అందుకని డిలే అవుతోంది. ఈ ప్రాసెస్ని ఇంకొంచెం వేగవంతం చేయాలి అని అనుకుంటున్నారు. అది జరగాలి. అది జరిగితే అభిమానులకి ఇంత టెన్షన్ ఉండదు. కొంచెం వేగంగా సినిమాలు బయటకు వచ్చేస్తాయి. అది రావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి అలా వేగంగా సినిమాలు రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాబట్టి వాళ్ళ కోరిక తీర్చేలాగా డిజైన్ చేసుకోవాలి వాళ్ళు.